యా చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక స్వార్థం అధికారంలో కొనసాగడం మాత్రమే. ఇందుకోసమే రాజకీయంగా పిల్లి మొగ్గలు వేస్తారు. అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించి రాష్ట్ర చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కీర్తి కాంక్ష మాత్రం ఆయనకు మెండుగా ఉంది. అందుకే రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆయన కలలు కంటున్నారు. భలే ఉంటుంది ఈయనది. మంచి మామూలు భజన చేయడు. చంద్రబాబుకి బాబు భజన అంటే ఆయనకు చాలా ఇష్టం, ప్రీతి. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాల్లో తన స్థానాన్ని భద్రపరచుకోవడం కోసం ఆయన దిగని మెట్లు ఎక్కని మెట్లు లేవు. ఈ క్రమంలోనే ఆయన తనను తాను రోబోగా మార్చుకున్నారు. అమ్మా, రోబోగా మార్చుకున్నారట. ఆయన గుండె పొరల్లో తడి లేదా అంటే ఉంటుంది. అయితే ఇతరుల వల్లే దాన్ని ఆయన ప్రదర్శించరు. ఎవరికైనా సాయం చేసినా ఆ విషయం ఇంకెవరికి చెప్పవద్దంటారు. స్వగ్రామం నారావారిపల్లెకి చెందిన ఎంతోమందికి సాయం చేశారు. అయితే ఈ విషయం ఆయన చెప్పుకోరు. సాయం పొందిన వాళ్ళను కూడా చెప్పుకోనివ్వరు. ఈ విషయం తెలియని చాలామంది రాజశేఖర రెడ్డి వలె చంద్రబాబు ఉదారంగా సాయం చేయరని అంటారు. తనకు తానుగా అవతల వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకోరు. కానీ నోరు తెరిచి అడిగిన వారికి తన శక్తి మేర సహాయం చేస్తూ ఉంటారు. ఈ కోణం తెలియని చాలామంది ఆయన విమర్శిస్తుంటారంటూ మరో రాజశేఖర రెడ్డిలా తయారు చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఈగ కూడా వాళ్ళనియడు చంద్రబాబు మీద. ఎవరు? ఆర్కే. ఈగ కూడా వాళ్ళనియడు. నవ్వొస్తుంది అప్పుడప్పుడు ఆయన భజన వస్తుంటే. రోబో అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో అంటాడు.